దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యేకంగా కృతజ్ఞత అనే విషయం గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కారణం, కృతజ్ఞత మనం ఎప్పుడు కలిగి ఉండాలి అని మనకి దైవవాక్యం చెప్తూ ఉంది. ఆ వాక్యానుసారం ఈరోజు స్త్రీలు దంపతులు కూడా దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి ఆ మేలుకి కృతజ్ఞత చెల్లించుకుంటూ వారు చేసిన ఆ కార్యాలు, అలాగే వారే కాదు మనం కూడా మన జీవితాల్లో ఈ యొక్క ఎల్లప్పుడూ ప్రతిదానికి కూడా కృతజ్ఞత చెల్లించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ కృతజ్ఞత ఏంటి, ఎందుకు, ఎలా అనే విషయాల్లో కొన్ని మనం మాటలు ధ్యానించుకుందాం. దైవ లేఖనంలో ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 కలిసే ఉంటాయి. ఈ మాటలు ఈ విధంగా రాయబడుతూ ఉంటాయి. ఏమిటి అంటే, ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని రాయబడుతుంది. ఎందుకంటే కృతజ్ఞత చెల్లించడం అనేది దేవుని యొక్క చిత్తం. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్టు భూమి యందు నీ చిత్తం నెరవేరునుగాక అని మనం అంటూ ఉంటాం. పరలోకమందు దేవుని చిత్తమే నెరవేరుతుంది తప్ప ఇంకెవరి చిత్తం కూడా నెరవేరట్లేదు. అలాగే భూమి మీద ఆయన చిత్తం నెరవేరాలి అంటే అది మనతోటి ప్రారంభం కావాలి. అంటే మనము ఆ రీతిగా చేస్తున్నప్పుడు మనల్ని బట్టి మిగతా వారు కూడా ఆ విధంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ కృతజ్ఞత భావం మన అందరిలో కూడా ఎప్పుడు కూడా అది ఉబుకుతూ ఉండాలి, అది మనల్ని ఉర్రూతపరుస్తూ ఉండాలి, అది మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉండాలి. ఈ రీతిగా ఉన్నప్పుడు దేవుని మనం స్తుతించగలం. అయితే దేవుని స్తుతించాలి, ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అని అడిగినప్పుడు అదే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చెబుతున్నారు. చూడండి, దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని చెప్పబడుతుంది. మనం దేని గురించి చింతించొద్దు, కానీ ప్రతి విషయంలో కూడా దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండి ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన బాధ్యత మన మీద ఉందని దేవుని యొక్క లేఖనం చెప్పబడుతుంది. ఈ యొక్క సందర్భంలో ఒక పాట మనం విని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. కుమారి, ఇది ఒక పాట ఎందుకో వందనాలు, అది చూడు అక్కడ ముందుకు వెళ్ళి మైక్ తీసుకో. అందరికి వచ్చిన పాటే.
ఈ పాటని మనం వింటున్నప్పుడు ఈ మాటలు చెప్పే రీతిగా చెప్పబడుతుంది. ప్రతి విషయంలోనూ కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించ బద్దులమై ఉన్నాము అన్న విషయాన్ని చెప్పబడుతుంది. కారణం ఏమిటి అంటే ఆయన రక్షించినందుకు, ఆయన పోషించినందుకు, ఆయన కాపాడినందుకు ప్రతి విషయంలో మన జీవితంలో చూసుకుంటున్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఆయనకి కృతజ్ఞత చెల్లించ బద్దులమై ఉన్నాము అన్న విషయాన్ని చెప్పబడుతుంది. అయితే కృతజ్ఞత అంటే ఏమిటి అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే అది రెండు పదాల కలయిక. ఏమిటి అంటే కృతజ్ఞత అనే రెండు పదాల కలయిక. అంటే కార్యము ప్లస్ జ్ఞాపకము. కృత అంటే కార్యము, జ్ఞత అంటే దాన్ని జ్ఞాపకము. కాబట్టి చేయబడిన కార్యాన్ని జ్ఞాపకము చేసుకోవడం, దానికి బదులుగా మనం ప్రతిస్పందించడం, దాన్ని కృతజ్ఞత అని అంటూ ఉంటారు. అందుకే చేసిన సహాయానికి, చూపిన దయకు, ఎప్పటికీ ప్రతి విషయానికి కూడా మనం దేవునికి కృతజ్ఞతలే ఉండాలి అనే విషయాన్ని మనకి దేవుని యొక్క లేఖను మనకి చెప్పబడుతుంది. ఈ రీతిగా కృతజ్ఞత కలిగి ఉండుట అది దేవుని యొక్క చిత్తము అనే విషయాన్ని కూడా రాయబడుతుంది. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉన్నట్లయితే మనం చేయవలసింది ఏంటంటే ఆయనకి నిత్యము కూడా కృతజ్ఞత బద్దులమైన కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలి. దీన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఆ కృతజ్ఞత మనసుని మీరు పెంపొందించుకోవాలి. ఏం చేయాలి? పెంపొందించుకోవాలి. మనకి సాధారణంగా ఎవరైనా ఒక చిన్న సహాయం చేస్తే మనం వెంటనే థ్యాంక్ యూ బ్రదర్ అంటాం, అవునా కదా? ఒక సాటి మనిషికి మనం ఇచ్చే ఆ యొక్క ప్రతిస్పందన అనే ఆ థ్యాంక్స్ అనేది మన జీవితంలో మనం ఈ యొక్క తల్లి గర్భంలో పడడానికి, ఈ జీవన విధాన్ని కొనసాగించడానికి, ఈ జీవితంలో సుఖ సౌఖ్యాలతో జీవితం ముందు కొనసాగడానికి కారకుడైనటువంటి ఆ దేవదేవునికి మనం నిత్యము కూడా కృతజ్ఞత కలిగి ఉండవలసిన బాధ్యత మనకి ఉన్నది అని చెప్పబడుతుంది. అందుకే ఆయన మాట వింటున్న ప్రతి వారికి కూడా అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తుంటే ఎప్పుడు కూడా మీరు ఆయనకి కృతజ్ఞులై ఉండుడి అని చెప్పబడుతుంది. ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ మాట ఇప్పుడు మనం చూసుకున్న మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయంలో కావచ్చు, లేదంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కావచ్చు. ఇంతే కాదు, ఆయన అక్కడ ఊరుకోలేదు కానీ ఈ యొక్క కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా 15వ వచనంలో కూడా ఆయన చెప్తున్నాడు మీరు కృతజ్ఞులై ఉన్నది అని చెప్పి ఆయన చెప్తూనే ఉన్నాడు. అక్కడ చూడండి, అక్కడ ఆ చివరి మాటలో మరియు కృతజ్ఞులై ఉండి అని ఆ 15 చివరి మాటలో ఆయన చెప్తాడు. ప్రతి దానికి కూడా మనం కృతజ్ఞులు అయి ఉండాలి. అంతేకాదు ఇంకా మనం చూసుకున్నప్పుడు ఇందాక చూసిన మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం చూసుకున్నప్పుడు కూడా ఆయన ఏం చెప్తుంటే మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అంటే ఒకసారి కృతజ్ఞత చెల్లించేసి ఇంకా చాలు మన దేవుడికి మనం ఇచ్చేసాం అని అనుకుంటే కాదు, మనం మానక అంటే మన జీవితంలో ప్రతి దానికి కూడా ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు. అలాగే మనకి మంచి జరిగితేనే మనం కృతజ్ఞత చెల్లిస్తామా, చెడు జరిగితే కృతజ్ఞత చెల్లించమంటే అన్ని విషయంలో మంచి అయినా చెడైనా, కష్టమైనా నష్టమైనా ఏదైనా కూడా ఆయనకి మనం కృతజ్ఞత చెల్లించవలసిన బాధ్యత మన మీద ఉంది. కారణం మనకి చెడు అని అనిపించవచ్చు. ఒక సమయం చెడు జరిగిన వెంటనే ఇది నా జీవితంలో చెడు జరిగింది కాబట్టి దీనికి నేను ఏ రీతిగా కృతజ్ఞత చెల్లిస్తాను అని అనుకోవచ్చు. కానీ ఆ చెడుని బట్టి కూడా దేవుడు మనకి పాఠాలు నేర్పడానికి, రాబోయే దినాల్లో మనం ముందుకి చక్కగా ఆయన మార్గంలో కొనసాగడానికి ఆ కీడు కూడా మన మేలుకి ఉపయోగపడుతుంది. కాబట్టి కీడు నిమిత్తము కూడా మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించ బద్దులమై ఉన్నామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన ప్రతి విషయంలో ఇది అది అని లేదు కానీ ప్రతి విషయంలో కూడా ఆయనకి మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. మనకి దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిల థ్యాంక్ యూ లార్డ్ అంటే ఆ దెబ్బని బట్టి కూడా దేవునికి వందనాలే. అందుకే ఇప్పుడు పాట ఏముంది, వందనాలయ్యా నీకు శతకోటి వందనాలు. దేనికి? అన్నిటికీ, ప్రతి దానికి కూడా
కారణం ఆయన కృప మన మీద మెండుగా ఉంటున్నది. ఆ కృపని బట్టి మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించే బాధ్యత మన మీద ఉంది. 136వ కీర్తన మనం చూసుకున్నప్పుడు అందులో 26 పదాలు ఉన్నప్పుడు కూడా ఈ 26 పదాల్లో కూడా 26 సార్లు ఆయన కృప నిరంతరము ఉండున్న మాట రేపడుతుంది. 26 పదాలే అని మనం అనుకుంటాం. అది 26 పదాలు కాదు. మన జీవన ఆరంభం నుంచి మన జీవన ఆ గమ్యం చేరే వరకు కూడా ఆయన మనల్ని తన కృపలో ఆయన కాచి కాపాడి నడిపిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి కష్టం రావచ్చు, ఒకసారి నష్టం రావచ్చు, ఒకసారి దుఃఖం రావచ్చు, ఒకసారి వేదన రావచ్చు, ఒకసారి నిరాశ రావచ్చు, ఒకసారి నిస్పృహ కలగవచ్చు, జీవితం మీద విరక్తి కూడా కలగవచ్చు. అయినప్పుడు కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించ బద్దులమై ఉన్నాం. ఎందుకంటే అన్ని కూడా మనిషి ఆలోచనలు అన్ని కూడా తను నడిచే మార్గము యథార్థమైనది అని నరుడు అనుకుంటారు. కానీ యెహోవా తీర్మానమే తీర్మానం. కాబట్టి మనం నడిచినప్పుడు, మనం ఆలోచించినప్పుడు, మనం ప్రవర్తించినప్పుడు, మనం యోచించినప్పుడు ఇది బేసిక్గా ఉంది, ఇది బాగోలేదు అని కొన్ని విషయాల్లో కృతజ్ఞత చెల్లించే విషయాల్లో కూడా మనం మన యొక్క నిర్ణయాన్ని బట్టి మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించే బద్దులమై ఉన్నాము. అందుకే మనకు చెప్తున్నాడు కీర్తనకాడు. అందుకే ఆయన చెప్తున్నాడు ఒక మాట 139వ కీర్తనలో 13-14 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఆయన చెప్తున్నాడు అంటే చూడండి. 139వ కీర్తనలోని 13-14 నా అంతరంద్రియములను నీవే కలగజేస్తేవి, నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నవే. చూసారా అది ఎంత ఉంటున్నాడో. ఆయన మనం నిర్మించిన విధమును మనం ఒక్కసారి తలపోసుకుంటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది, అలాగే మనకి అబ్బో అని భయం కూడా కలుగుతుంది. కాబట్టి వాటిని బట్టి కూడా మన దేవునికి మనం నిర్మించిన విధానం బట్టి కూడా మనకు దేవునికి స్తుతులు చెల్లించవలసిన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బాధ్యత మన మీద ఉందనే విషయాన్ని మనకి చెప్పబడుతుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం స్తుతులు చెల్లించాలి. ఇంకో విషయం కారణం ఏమిటి అంటే 100వ కీర్తనలో కీర్తనకారుడు 3వ వచనంలోని ఒక మాట చెప్తున్నాడు. ఆయన మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలు. అంటే మనల్ని ఆయన పుట్టించాడు, పుట్టించినందుకు ఆయనకి కృతజ్ఞతలు. నేను మొన్న దినాన్న మన అన్నింట్లో జ్ఞాపకార్థ కూటమి అవుతున్నప్పుడు నేను చెప్పుకొచ్చాను. ఎందుకంటే అన్ని జన్మల్లో కన్నా మానవ జన్మ చాలా శ్రేష్టమైనది. కాబట్టి అటువంటి శ్రేష్టమైన జన్మని మనకి దేవుడు మనకి ఇచ్చినందుకు మనం నిత్యము కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే అంటున్నారు మనల్ని ఆయనే పుట్టించను, మనము ఆయన గొర్రెలు అని ఎందుకన్నారు అంటే ఆయన మేపుతున్న, ఆయన మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన స్వరం విని మనం నడుస్తాం. కాబట్టి అటు ఇటు తిరగకుండా ఆయన స్వరానికి లోబడి మనం నడుస్తాం. కాబట్టి మనల్ని గొర్రెలు అన్నాడు. అందుకే మనము ఆయన మేపు గొర్రెలము. అంతేకాదు ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞతలు చెల్లించ బద్దులమై ఉన్నామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి కూడా మనం ఆయనకి స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అయితే ఈ కృతజ్ఞత కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం చూసుకుంటున్నప్పుడు 103వ కీర్తన 2వ మాట మనం చూసుకుంటే ఆయనకి ఏం చెప్పడుతుంది, అక్కడ ఏం చెప్పడుతుంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మనం ఎప్పుడు ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తాం? ఆయన చేసిన క్రియలను, ఆయన చూపిన ప్రేమను, ఆయన మనకు అందించిన ఆ దయను తలపోసుకుంటున్నప్పుడు, మర్చిపోకుండా తలపోసుకుంటున్నప్పుడు నా దేవుడు నా మీద ఇంతటి దృష్టిని నిలిపాడే అనే కృతజ్ఞతతో ఆయన మనం స్తుతిస్తాం. కాబట్టి కీర్తనకారుడు ఏమంటున్నట్లు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇక్కడ ఉపకారములు అన్నాడు. కారణం ఏమిటి అంటే ఉపకారానికి సహజంగా మనం ఆయనకి కృతజ్ఞత కలిగి ఉంటాం. అంటే కేవలం ఉపకారం అని మాత్రమే కాదు, కానీ ప్రతి విషయంలో కూడా మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించాలని విన్నాం. అయితే ఇంకా మిక్కుటముగా, ఇంకా ఎక్కువగా, ఇంకా శ్రద్ధగా ఆయన చేసిన ఉపకారాలకి మనం
ఆయనకి కృతజ్ఞత చెల్లించాడు. కీర్తనకారుడు ఒక దగ్గర మాట్లాడు, అయ్యా నీవు చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లిస్తును, నేను ఏమి చెల్లింతును, వేలాది నదులంత విస్తార తైలం ఇస్తున్నా నీకు తృప్త, వేలాది ఏడాది గొర్రెలను నీకు ఇచ్చిన వాటి వలన తృప్త, లేదా నా జ్యేష్ఠ పుత్రుల్ని నీకు అర్పించిన అది తృప్త అని అంటూ, కాదు 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 ఇవన్నీ కాదు, నాలో విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి, శ్రేష్టమైన బలి అని అంటాడు. ఆ విరిగి నలుగుట అనేది దేని వల్లంటే కృతజ్ఞత బట్టే అది నలుగుతుంది. అయ్యో నా దేవుడు ఇంత మేలు చేశాడే, నా దేవుడు నాకు ఇన్ని ఉపకారాలు చేశాడే, నా దేవుడు నా మీద ఇంత శ్రద్ధ చూపాడే, నా దేవుడు నన్ను పోషిస్తున్నాడే, నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడే, నా దేవుడు నన్ను కాచి నన్ను కాపాడుతూ ఉన్నాడే అని మనలోంచి ఆ యొక్క భావం వచ్చి ఆయనకి మనం స్తుతులు చెల్లించడానికి దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఆయన చేసిన ఉపకారాలని ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. మన పూర్వీకులు ఎవరు? ఇజ్రాయేలీలు. వారు ఏం చేసేవారు? వారు దేవుణ్ణి అడిగేవారు, దేవుడు ఇచ్చేవాడు. తృప్తి పొందిన తర్వాత వారు ఏం చేసేవారు? మర్చిపోయేవారు, మరల ఆయన్ని వేధించేవారు, శోధించేవారు, ఆయన మీద సొనుగుకునేవారు. కాబట్టి వారు మనకి గుణపాఠం. కారణం ఏమిటంటే వారు సొనుగుల వలన వారు అరణ్య మార్గంలో నశించిరి అని బైబిల్ గ్రంథం రాయబడుతుంది. సొనుగుల వలన వారు నశించారు. వారు కృతజ్ఞత చెల్లించడానికి బదులు వారు ఏం చేసేవారంటే వారు నశించేవారు. అద్భుత కార్యాలు వారు కళ్ళారా చూశారు. బానిసత్వం నుంచి విడిపించి బయటికి తీసుకొచ్చిన సమయంలో ముందు ఎర్ర సముద్రం ఉంది, భయంకరమైన సముద్రం, ఎలా వెళ్ళాలో తెలియదు. సరే వెనక్కి వెళ్ళిపోదాం అని వెనక్కి తిరిగేసరికి వెనకాల ఫరో సైన్యం వెంటాడి ఉన్నప్పుడు వారు దేవుని విసిగిచ్చేట, ఏ ఆ ఐగుప్తులో సమాధులు లేవనా మమ్మల్ని ఇంతవరకు తోడుకొని వచ్చావు, ఈ దరిద్రపు చావు కదా, అక్కడ చచ్చిపోవడం లేదు కదా అని దేవుని మీద శనిగారు దేవుని విసిగించారు. కానీ ఆయన తన బాహుబలం చేత అనేక తెగుళ్ళ మధ్య నుంచి వారిని విడిపించాడే, ఆ విషయాన్ని వారు మర్చిపోయారు. అయినప్పటికీ కూడా దేవుడు మోషే చేత ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేయించి ఆయన వారి దాని మధ్యన నడిపించడానికి అద్భుత కార్యం జరిగించాడు. అటువంటి అద్భుత కార్యమే మన జీవితంలో జరిగితే మన జీవితకాలం అంతా కూడా ప్రతి చోట సాక్షులుగా ఉంటామా? ఉంటామే. కానీ వాడు అలా చేయలేదు. అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు ఆకలి కొని ఉంటే మరలా వారు అంటూ ఉన్నారు, అయ్యా ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, చక్కగా అక్కడ ఐగుప్తులో ఉంటే ఆ ఆలుగట్టులు అవి నేను తింటూ చక్కగా ఏదో బానిస బతికైనా చక్కగా బతికేవాడు కదా, ఈ అరణ్యంలో ఆహారం లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఏం లేవు, ఇక్కడ చెప్పడానికి తీసుకొచ్చావా అని వారి మొరలు ఆలకించి అక్కడ కూడా దేవుడు ఆకాశం నుండి దేవతలు పూజించే ఆహారాన్ని వారికి అందించి వారిని తృప్తిపరిచాడు. బండ నుంచి నీరిచ్చి ఆయనకి వారికి తృప్తిపరిచాడు. ఏదో నీరిచ్చాడు, చెనిపెస వచ్చింది అనుకుంటే చాలు. ఇజ్రాయేల్ జనాంగము ఆ లక్షల జనాంగానికి అన్నం ఆహారం ఇవ్వాలన్నా నీరు ఇవ్వాలన్నా అధికలో అది ఎంత ఇవ్వాలో ఒకసారి ఊహించుకోండి. కొన్ని లక్షల గ్యాలన్స్ నీరు కావాల్సి వస్తుంది, కొన్ని టన్నుల ఆహారం కావాల్సి వస్తుంది. అయినప్పుడు కూడా దేవుడు తన మహిమతో అవి సమకూర్చాడే. వారు కృతజ్ఞత కలిగి ఉండాలిగా. 78వ కీర్తన చూసుకున్నప్పుడు వారు అన్ని మాటికి ఆయన వారు ఆయన్ని శోధించేవారు అని చెప్పబడుతుంది. అందుకే ఈ రోజు మనకి కీర్తనకారుడు మనకు చెప్తున్నాడు, ఆయన చేసిన ఉపకారంలో నువ్వు ఏవి మరువదు. చిన్నదా పెద్దదా కాదు, చేసిన ప్రతి ఉపకారానికి మనం ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండడం చాలా శ్రేష్టము, మంచిది. అది దేవుని యొక్క చిత్తము. మనం దేవుని కృతజ్ఞత చెల్లిస్తుంటే ఆయన చిత్తం నెరవేర్చిన వారు అవుతాం. కాబట్టి ప్రతి విషయంలో నా కొడుకుకి పెళ్లి అవ్వట్లేదు, నా కూతురికి సంబంధాలు రావట్లేదు అన్నప్పుడు కూడా దేవానికి వందనాలు అని ఆయన స్తుతించండి. దేవుడు మన కార్యాలని ఆయన చేస్తారు. నా పిల్లలకి ఇంకా సరైన స్థితిలో లేరు, వాళ్ళు మాట వినట్లేదు, చెడిపోయి ఉన్నారు, ఈ లోకంలో పడిపోయి ఉన్నారు అని వ్యాధులు కలిగి ఉంటే
దేవా నీకు వందనాలయ్యా అని ఆయన స్తుతించు. దేవుడు వారి మనుషుల్ని మారుస్తాడు. నువ్వు హృదయ అంతరంగా వచ్చి దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే నేను నీ వాడను కాబట్టి నా బాగోగు చూసేవాడు నీవు, నా కుటుంబం పట్ల శ్రద్ధ వహించేవాడు నీవు. కాబట్టి ప్రతి విషయంలో నాయనా నీ చిత్తమే నెరవేరాలి. కాబట్టి నువ్వు ఏం చేసినా నీకు వందనాలయ్యా అని మనం ఆ హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మన హృదయాలు, మన యొక్క జీవితాల్ని, మన యొక్క కుటుంబాలని అన్ని కూడా కట్టి ఆయన చిత్త ప్రకారం ఆయన ప్రణాళికలో మనల్ని నడపగలరు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన చేసిన ఉపకారాలని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉన్నట్లయితేనే మనకి కృతజ్ఞత చెల్లించగలుగుతాం. అవునా కాదు? దేవుడి యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంట? దివారాత్రులు మనలో ఉన్న మంచి గుణం, మన సంఘంలో ఉన్న మంచి గుణం ఏంటో తెలుసా? ఈ వారు చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ఆదివారం నాడు మళ్ళీ వచ్చిన తర్వాత కింద వారు ఏం వాక్యం చెప్పామంటే అవునే వాక్యాన్ని గుర్తుంచుకోకపోతే దేవుడు చేసిన ఉపకారాలని ఎలా గుర్తుంచుకొని ఎలా చేస్తూ ఉంటాం అంటే మనలో కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నాం. కానీ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి ప్రతి విషయంలో. ఒకసారి ఒక దైవజనుడు తన వారితో కలిసి శిష్యులతో కలిసి ఎక్కడికో వెళ్తుంటే ఆయన కాలికి రాయి తగిలో ఏదో మొత్తానికి దెబ్బ తగిలింది, రక్తం బాగా పోతున్నది. అందరూ మీరు రక్తం పోతున్నదండి అని చెప్పి వచ్చి అడిగితే ఆయన దాని సంగతి వదిలేసి, బాబు ఈరోజు సాయంత్రం మన ఇంట్లోని కృతజ్ఞత కూటమి ఉంది రండి అన్నట్ట. అదేంటండి ఇలాగ ఉందంటే ప్రతిదానికి కృతజ్ఞతే. ఎందుకంటే కాలు పోలేదుగా. అంటే అందులో కూడా పాజిటివ్నెస్ మనకి ఎప్పుడైతే ఆ పాజిటివ్నెస్ మనకు కలుగుతుందో అప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి అది దోహదపడుతుంది. కాబట్టి కీడైన మేలైన ప్రతిదానికి కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించబద్దులుగా ఉన్నాం. ఇది ఎప్పుడు అంటే ఆయన చేసిన ఉపకారాల్ని అలా 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 తలపోసుకుంటున్నప్పుడు. కీర్తనకారుడు ఏమంటున్నాడు? అయ్యా నీవు చేసిన ఉపకారములు నేను తలుచుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి, నేను ఏమిచ్చి నీ రుణం తెచ్చుకుందును అని అంటున్నాడు. అలాగా మనం ఎప్పుడైనా మనం దేవుడితో అన్నామా? ఎంతసేపు మనగోలే. కానీ దేవునికి స్తుతులు చెల్లించే హృదయాన్ని మనం కలిగి ఉందాం. ఎప్పుడైతే ఆయన చేసిన కార్యాల్ని మనం మర్చిపోకుండా మనం ఉంటామో ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తాం. నాకు ఎప్పటి వరకు దేవుడు ఏ మేలు చేయలేదు అన్నవాడు ఎవరు చేతులు ఎత్తండి. అందరూ పొందుకున్న వాడిని. అవునా? ఒక చిన్న మాట చెప్తాను. నేను ఇలా ఊపిరి పీలుస్తున్నాను, మళ్ళీ వదులుతున్నాను. దానికి దేవుడికి స్తుతులు చెల్లించాలిగా. మొన్న మేము చెన్నైలో ఉన్నప్పుడు ఖాళీగా కూర్చొని మన ఈ ఆరాధన కార్యక్రమం చూస్తున్నప్పుడు ప్రేమగా వచ్చి 4 జీడి పలుకులు ఇచ్చింది, తినండి అని. నేను దర్జాగా కూర్చొని ఇలా తింటుంటే అదేమైందంటే గొంతుకి అడ్డం పడిపోయింది. అంతే, ఇంకా విపరీతమైన అంటే ఊపిరాడక దగ్గుతో కొట్టుమిట్టాడుతుంటే తను అలాగే ఇంట్లో ఉన్న పని మనిషి పరిగెత్తుకు వచ్చేసారు. అక్కడ దేవుడు కృపచకపోతే ఆ పడిన ఆ జీడిపప్పు పిక్క చిన్నది, అది నా ప్రాణం తీసేదా. ఇలాగా మనం ప్రతి చిన్న విషయాన్ని తలపోసుకుంటున్నప్పుడు దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటే అది మనకి మంచిది. అది దేవుని చిత్తం. కాబట్టి దేవుడు చేసిన ఉపకారాలు దేన్ని కూడా మరువద్దు అని చెప్పారు. ఇంకా మనం ఎలా చెల్లించాలి అని అనుకుంటున్నప్పుడు 100వ కీర్తనలో 4వ మాట ఒక మాట రాయబడుతుంది. 100వ కీర్తనలో 4వ మాట,
కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఎలాగా కృతజ్ఞత ఎలా అర్పించాలంట? అర్పణలతో నీ కృతజ్ఞత చెల్లించాలి. కేవలం యెహోవానే కాదు, ఆయన అర్పణలు కూడా అర్పించాలి అని చెప్పి మనకి చెప్తూ ఉన్నాడు. దేవునికి కానుకగా, దేవునికి కొద్దిగా కానుకగా ఆయన ఇచ్చిన దాంట్లో కొద్దిగా ఆయనకి ఇచ్చి మన కృతజ్ఞతని మనం చెల్లించే బొద్దులపై కూడా ఉన్నాం. ఆ రీతిగా కూడా మన కృతజ్ఞత చెల్లించాలి. ఎంతసేపు తెచ్చిందల్లా దేవా ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ఇగో నా పాపలు పెంచుకోవాలి, నా బ్యాంకులు పెంచుకుంటా ఇయ్యు అని చెప్పి ఇలా కాదు. మనం ఆయన ఇచ్చిన దాంట్లోని మనం ఆయనకి ఇచ్చి తృప్తిపరచడం మన కర్తవ్యం. ఆయనకి అది ఒక కృతజ్ఞత. దేవుడికి ఏమైనా కొదువైందా? దేవుడికి కొదువు లేదే. మనం ఇంకా 50వ కీర్తన 52వ కీర్తన చూసుకుంటున్నప్పుడే ఆయన చెప్తుంటాడు, ఇదిగో ఇవన్నీ కూడా నావే, ఈ కొండ మీద ఉన్న పశువులు, పక్షులు, వృషభములు అన్ని కూడా పళ్ళు ఇవన్నీ కూడా నావే, అన్ని ఆయనవే, ఇంకెందుకు మనం ఆయనకి ఇవ్వడం అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. లేదా అన్ని ఆయన ఇచ్చినవే, ఆయన ఇచ్చిన మళ్ళీ ఆయనకి ఇవ్వడం ఎందుకు? నాలాంటి తండ్రి బయటికి వెళ్ళి ఇంట్లో పిల్లలు ఉన్నారని తలపోసి ఒక స్వీట్ తీసుకొచ్చి, నానా ఇదిగోట్రా తినండిరా అని వాళ్ళకి ఇచ్చాను. అది ఎవరు కొన్నారు? నేనే కొన్నాను. అది నాదే, అవునా కదా? నా డబ్బులతో నేను కొన్నాను, నాదేగా. ఎవరికి ఇచ్చాను? పిల్లడికి ఇచ్చాను. వాడు వెంటనే తీసుకుని టక 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 సంతోషంతో మా నాన్న ఇచ్చాడు సంతోషంతో తింటూ ఉంటే, అలాగా ఆబగా కొడుకు తింటూ ఉంటే సంతృప్తిగా చూస్తూ, నానా నాకు చిన్నది పెట్టరా, నానా నాకు చిన్నది పెట్టరా. ఎవరిది? ఎవరు తెచ్చారు? తనకు అధికారం లేదా తీసుకొని ఇవ్వడానికి? అధికారం లేదా? ఎందుకు అడుగుతాడు? అప్పుడు ఆ కొడుకు ఇంద అని చాలా పెసలు ఇచ్చాడు అనుకోండి. నా కొడుకు ఇచ్చాడు అని అందరూ చూపిస్తుంది లేదా? అలా అని చెప్పి ఇచ్చింది తినేస్తాడా? మళ్ళీ వాడే తీసుకెళ్ళి ఆ కొడుకు నోట్లో పెడతాడు. తండ్రి ప్రేమ. కారణం ఏంటంటే నీ మనసు ఎలా ఉంది? ఇచ్చే గుణం ఉందా లేదా? నీకు తెచ్చి ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతగా ఇస్తున్నావా లేదా అనే భావనని తెలుసుకునే నిమిత్తం ఆయన అలా చేస్తాడు. సాధారణ తల్లిదండ్రులైన మనమే ఇంత ఆప్యాయతలు, అనురాగాలు, ఈ కృతజ్ఞతలు వీటన్నింటినీ కూడా అనుభవిస్తూ, ఆనందిస్తూ, ఆశిస్తూ మనం ఉన్నప్పుడు పరలోకమందు తండ్రి ఎంత ఆశిస్తాడు, అవునా కదా? కాబట్టి అన్నీ ఆయన చిన్నవే, నో డౌట్. మనం కష్టపడిందేం కాదు. కానీ అందులోంచి కూడా ఆయనకి కృతజ్ఞతగా ఆయన కల్పించినప్పుడు ఆయన సంతోషిస్తాడు. అందుకే ఆయనకి మనం కృతజ్ఞత అర్పణల ద్వారా అర్పించాలి. మనం పాత జీవితంలో ఉన్నప్పుడు, లేదంటే ఇప్పుడు లోకంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా గుడికి వెళ్తారు, అవునా కదా? దేవాలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉట్టి చేతులు ఊపుకుని వెళ్ళిపోతారా? ఏం పట్టుకెళ్తారు? నారికేళ, కదలి ఫలాలు, అవునా కదా? దేవుడికి కావాలేంటి? అక్కడ కొట్టేసిన వాళ్ళని తినేస్తారా? అంటే అది ఒక అర్పణ. నేను నా దేవుని దగ్గరికి ఉట్టి చేతులతో వెళ్ళకూడదు, నా దేవుని దగ్గరికి వట్టి చేతులతో వెళ్ళకూడదు. ఆయనకి తృణమో పడమో ఏదో అర్పించి నా కృతజ్ఞతని నేను ఆయనకి తెలియజేసుకోవాలనే ఉద్దేశంతో వారు ఆ అర్పణని అర్పిస్తూ ఉంటారు. అలాగా మనం కూడా కృతజ్ఞతకి అర్పణతో ద్వారా కూడా మన కృతజ్ఞతని మనం ఆయనకి చెల్లించవలసి ఉన్నది అన్న విషయాన్ని చెప్పదు. మొదటిది, ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోకూడదు. రెండోది, ఆ కృతజ్ఞత అర్పణ రూపేణా కూడా మనం ఇవ్వవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే అర్పణ రూపేణ ఇచ్చిన అప్పుడు మన మనసు ఏంటో, మన స్థితిగతులు, మన యొక్క ఉద్దేశాలు ఏంటో కూడా
దేవునికి తేటతల్లంగా కనబడుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. ఇక అదే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఇంకో రీతిగా కూడా చెప్పమని, అంటే అర్పణలు అర్పించమని ఆయన చెప్తున్నాడు. చూద్దామా ఒక మాట, త్వరగా ముగించేస్తే అయిపోయింది. ఇక రోమీయులకు రాసిన పత్రిక ఇందాక చూసారే 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ మొదటి మాట చూడండి. కాబట్టి సహోదరులారా, సజీవ యాగముగా మీ శరీరములను, అది ఏం చేయాలట? మన శరీరాలని ఆయనకి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. కేవలం ఆయన చేసిన మేలుని తలపోసుకొని జీవంతో మన నోరుతోటి ఆయనకి స్తుతులు చెల్లించి ఊరుకోవడం మాత్రమే కాదు, కానీ మన కృతజ్ఞతని అర్పణ రూపేణా కూడా మనం ఇచ్చి ఆయన్ని కృతజ్ఞత చెల్లించాలి. ఆ అర్పణ కేవలం మనలో దగ్గర ఉన్న ఇది మాత్రమే కాదు, కానీ మనకి మనముగా ఆయనకి అప్పగించుకొని కూడా మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుకొని, అంటే మీరు పరిపూర్ణంగా నా దేవునికి అంకితము. పూర్వ దినాల్లో మన పెద్దల దగ్గర కానీ దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ సాష్టాంగ నమస్కారం చేస్తారు. గుర్తుంటే ఎవరికైనా? సాష్టాంగ నమస్కారం అంటే ఏంటి? సాగిలిపడి నమస్కరించుదా అని మన బైబిల్ గ్రంథంలో. అంటే సాష్టాంగ నమస్కారం అంటే ఏంటంటే సంపూర్ణంగా సమర్పించుకోవడం, సంపూర్ణంగా సమర్పించుకోవడం. నేను నన్ను నీకు పూర్తిగా సమర్పించుకుంటున్నాను, శరణు వేడుకుంటున్నాను అని. అదే బైబిల్ గ్రంథంలో సాగిలిపడి నమస్కరిద్దాం రండి అని కూడా మనకి చెప్పబడుతుంది. అదే మాటని మనం ఒకసారి చూసుకోవాలి. సజీవ యాగముగా అంటే కేవలం మనసుతో మాత్రమే కాదు, చేతులతో మాత్రమే కాదు, నీ ఆలోచనలతో, నీ కార్యాలతో, నీ యొక్క సమస్యలతో కూడా ఆయన్ని స్తుతించాలి, ఆయనకి కృతజ్ఞత కలగచేయాలి. చెడు పనులు చేయకుండా ఉండడం చేతులతో చేసిన ఆయన కృతజ్ఞతగా, చెడు పనులు చేయకుండా ఉండడం చేతులతో ఆయన చేసే కృతజ్ఞతగా, దుష్టుల ఆలోచన చొప్పున పాపులు కూర్చున్న మార్గమున అపహాసకులు నిలిచిన చోట, అవునా కాదు? అంటే మన పాదాలతో దుష్ట సంఘ చిరువానికి వెళ్తున్నప్పుడు కూడా అది మనం దేవునికి అర్పించినట్టు కాదు. మనల్ని మనం నిగ్రహించుకొని నేను ఇటువంటి వాటికి వెళ్ళను అని స్థిరపరచుకుని మనం ఆయనకి సమర్పించుకోవాల్సిన బాధ్యత. అంటే ఏ మూలాన కూడా మనం శరీరంతో, కానీ మనుషులు అందరికీ, క్రైస్తవులకి ఎక్సెప్షన్ లేదు, ప్రతి వారికి కూడా అన్ని సమర్పించడానికి సిద్ధమే సజీవ యాగముగా, ఎక్సెప్ట్ నాలుక. ఎక్సెప్ట్ ఎందుకంటే దానికి నరం లేదు కదా, ఎలా కావాలంటే అలాగా. నాలుగుని సాధు చేసుకునేవాడే దగ్గర రాయబడిందా లేదా? మనకి సంక్రమించే పాపమంతా కూడా ముఖ్యంగా ఈ నాలుగుతోటే వస్తున్నారు. దాన్ని మనం అదుపులో పెట్టుకుంటే, ఒక వ్యక్తి అంటాడు 32 మంది సైనికులు అడ్డు పెట్టినా సరే ఆడట్లేదు. 32 36 32 మంది సైనికులు. ఎవరు వాళ్ళు? పొరపాటుని కొలుచుకున్నా సరే మనం దాన్ని మానం. 32 మంది సైనికులు కాపలా ఉన్నా సరే అది పరిగెడుతూనే ఉన్నది. దాన్ని అచ్చి ఆపలేకపోతున్నా.
సజీవ యాగముగా అంటే ఎలా? ఇంకో పార్ట్ ఉంది. ఒక్క అలంకరించుకోవడానికి కాదు కానీ ఇంకో దానికి కూడా అది బాగా ఉపయోగపడుతుంది. అది కూడా మళ్ళీ దేవుని దగ్గరికి అర్పణివ్వట్లేదు. చెప్పండి. దొరచెవులు. ఎవరైనా ఏమైనా మాట్లాడుతుంటే అవునా కాదు? సజీవ యాగముగా అర్పించుకున్నారు. ఇలాంటివన్నీ కూడా మనం వదిలేస్తూ దేవానికి వందనాలు అంటే సుఖమేముంది? దేవానికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాను 2 చేతులు ఎత్తేసి మనం ప్రార్థన చేస్తే సుఖమేముంది అంటున్నాడు. సజీవ యాగముగా. అందుకే లోకానికి మీరు ఎలా ఉండాలి? లోకంలో మృత్యుమై ఉండండి అన్నదా? వేరుపడి ఉండండి. అంటే వేరుపడి ఉండాలంటే వాళ్ళతో కలవద్దని కాదు. వారి స్వభావానికి మన స్వభావానికి వ్యత్యాసం స్పష్టంగా కనబడాలి. పూర్వ రోజుల్లో మా ఇంట్లో మా అమ్మమ్మలు వాళ్ళు మడి కట్టుకునేవారు. స్నానం చేసి తడి బట్ట కట్టుకొని లేదంటే నార బట్ట కట్టుకొని వాళ్ళు పనులు చేసేవారు. అంటే వాళ్ళు మడి కట్టుకోరు. వాటిని ఎవరు కూడా ముట్టుకోకూడదు. ఎవరైనా దగ్గరికి వస్తే అసలు అని గసేవారు. ఆ గాలి కూడా తగిలితే ఎక్కడ మైలు పడిపోతామో అని. అంటే వాళ్ళు అంత జాగ్రత్తగా వారు కాపాడుకునేవారు. క్రైస్తవ జీవితం ఈ లోకంలోని మనం ఆ రీతిగా మడి కట్టుకున్నట్టుగా ఉండి మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఆయనకి సజీవ యాగముగా మనం అర్పణ అర్పించగలుగుతాం. ఆ అర్పణ దేవునికి అంగీకారయోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనం ఆయనకి ఏం చేయాలి? కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. అది దేవుని యొక్క చిత్తము. మనం ప్రతి విషయానికి కూడా ప్రతి చిన్నదానికి కూడా దేవునికి మనం కృతజ్ఞత చెల్లించ బద్దులుగా ఉన్నాం. మనం ఎంతవరకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం? మన ప్రార్థన ఆరంభించడమే కృతజ్ఞతతో ఆరంభించి మనం దాన్ని ముగించడం కూడా కృతజ్ఞత స్తుతులతోటే. కృతజ్ఞతాస్తుతులు ఏమన్నారు? ఏ స్తుతులు? కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞతాస్తుతులు అంటే చేసిన మేళ్లకు బదులుగా చెల్లించే స్తుతులు. అంతేనా? చేసిన మేళ్లకి బదులుగా చెల్లించే స్తుతుల్ని కృతజ్ఞతాస్తుతులు. కాబట్టి ఆ రీతిగా మనకి బైబిల్ గ్రంథంలో స్తుతులు చెల్లించండి, కృతజ్ఞత కలిగి ఉండండి అని మాత్రమే కాదు కానీ ఈ 2 పదాలని కలిపి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నారు. కృతజ్ఞతతో కూడిన స్తుతులు చెల్లించండి అని చెప్పంటారు. అంటే మన అంతరంగంలోంచి మన హృదయంలోంచి ఆయనకి మనం స్తుతి చెల్లించాలి. యేసు ప్రభు ఒక దగ్గర అంటున్నాడు, ఈ జనులు కేవలం వాళ్ళు తన పెదవులతోటే స్తుతిస్తున్నారు, వాళ్ళ హృదయం అనే ఉందా లేదా? బైబిల్ గ్రంథులు నా బైబిల్లో ఉంది, మీ బైబిల్లో ఉందో లేదో నాకు తెలియదు. ఉందే? ఈ జనులు ఏం చేస్తున్నారు? కేవలం పెదవులతోటే. పెదవులతో చేసినవి దేవునికి అంగీకారయోగ్యం కాదు. మత్తయి సువార్తలో అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ఎవడు కూడా, అది పిలిచేవాడు ఎక్కడ పిలుస్తున్నాడు? పెదవులతో. పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఆయన ఆజ్ఞను శిరసావించి వాటిని అనుసరించి ఆచరించి నడిచేవాడే. అంటే అది మన యొక్క భక్తి మనం లో నుండి రావాలి, మన కృతజ్ఞత లో నుండి రావాలి. అప్పుడే అది ఆయనకి ఇష్టమైంది. అందుకే 10 కమాండ్మెంట్స్ లో మొట్టమొదటి కమాండ్మెంట్ ఏంటి? 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన నీ యెహోవాను పూర్ణమని అన్నారుగా, ఇలా అన్నారా? పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో
ఆ పరిపూర్ణతని మనం దేవునికి అర్పించినప్పుడే మనల్ని దేవుడు ఆదరించి హక్కు చేసుకొని మనం అడగక మునిపే జాగ్రత్త వినండి. ఏనాడైతే మనం ఈ రీతిగా పరిపూర్ణంగా ఆయన చేతికి సమర్పించుకొని ఆయనతో ఆయన క్రిస్తులుగా ఉంటామో, కృతజ్ఞత కలిగి ఉంటామో, స్తుతులు చెల్లిస్తూ ఉంటామో, అంతరంలో నుంచి చేస్తూ ఉంటామో, అప్పుడు మన అవసరతలు ఏమిటో మనం అడగక్కర్లే. 23వ కీర్తనలో చివరిలో ఏముంది? కృపాక్షేమములు నా ముందు పరిగెడుతుంటే దాని వెనకాల పరిగెత్తాలని రాయబడిందా? అవి నా వెంట వస్తాయి, నేను పట్టించుకోకర్లే, అవి నేను పట్టించుకుంటే బాబు తీసుకోరా, బాబు తీసుకోరా, బాబు తీసుకోరా అని. కానీ మనం ఏం చేస్తున్నాం? ఉల్టా చేస్తున్నాం. దా దా కావాలి కావాలి కావాలి, ఇవ్వు 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 అనేది ఏమిటి? అది జలగలా పీడించడం. జలగకి 2 కూతుళ్ళు ఉన్నట్టు, వాళ్ళు ఎప్పుడు కూడా ఇవ్వు 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 అని అడుగుతూ ఉంటారు. అలా కాకుండా దేవుడు మనకి ఏది ఇస్తే వాటి తృప్తితో మనం కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. మనల్ని ఆనందించిన దేవుడు ఊరికే ఊరుకోకుండా ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకునేవారు, ఆయన మార్గంలో నడుచుకునేవారు ధన్యులు. ఈ రోజు నుంచి ప్రతి చిన్న విషయానికి కూడా కృతజ్ఞత చెల్లించడం మనం నేర్చుకుందాం. దినాలు చెడ్డవి, అవునా కదా? ఈ చివరి దినాల్లో సహజంగానే జనులు కృతజ్ఞతారహితులైపోతారని బైబిల్లో రాయబడుతుంది. అపాయకరమైన దినములు వచ్చును, ఈ చివరి దినాల్లో జనులు స్వార్థ ప్రియులు, బెంకుమలాడువారు, కృతజ్ఞత లేనివారు. అలా ఉండకూడదని ఈ చివరి దినంలో దేవుడు మనకి ఈ మొదటి వారంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కారణం, రేపు మంది కాదు, రేపు మంది కాదు. సమయం ఉండగానే ఆయన వాక్యాన్ని మనం మన దగ్గర పెట్టుకోవాలి. ఆయన దొరికినప్పుడే మనం ఆయన్ని దాచుకోవాలి. ఒక క్షామం రాబోతున్నట్టు ఆమోస్ గ్రంథంలో చెప్తున్నారు. అన్నపానములు లేనటువంటి క్షామం కాదు, దేవుని యొక్క వాక్య క్షామం. మీరు అడగొచ్చు, నువ్వు వెర్రి పాస్టర్వి అనొచ్చు నన్ను. ఎక్కడ పెడితే అక్కడే దేవుని వాక్యం వస్తుంటే దేవుని వాక్యం కరువు రావడం ఏమిటి అని నువ్వు అడగొచ్చు. కానీ దేవుని వాక్యము వస్తుంది, కానీ అందులో ఆ సారవంతమైన ఆ వాక్యము రావడం కష్టమైపోయే రోజులు వస్తుంది. ఇవన్నీ కూడా ఈ రోజుల్లో గాలిపొట్టు 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 ఎగిరిపోయినట్టు వస్తున్నాయి. కానీ దృఢమైన బలమైన చక్కని మనకి హృదయాన్ని స్పందింపచేసే ఆ వాక్యాలు కలుగుతాయి. ఏనాడైతే హృదయ స్పందన కలిగజేసే వాక్యం మన హృదయంలోకి వెత్తబడుతుందో ఆ సమయంలో ఏమొస్తుంది? ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమాన్ని దేవుడు తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. దేవుడి మాటలను దీవించి రాబోయే దినాల్లో మనం అందరినీ కూడా ఆయన గురించి మనల్ని సిద్ధపరిచి ప్రతి విషయంలో కూడా మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండేటట్టు చేయునుగాక. ఈ సమయంలో ఎప్పటిలాగే హైమ వచ్చి వాక్య ఫలి